నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఐక్యత, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఐక్యత. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా గౌరవనీయులైన టిఎల్ఎస్ఏ చైర్మన్ గారు అలాగే సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ మేడే సందర్భంగా మీకు ఏ విధమైన న్యాయ సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందుతాయని చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. సో అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతూ మా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాలో ఒక్కొక్కరుగా చెప్తారు మీకు. అలాగే ఈ శ్రామ్ పోర్టల్లో కూడా అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ శ్రామ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక 5 lakhs వరకు కూడా మీకు అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో అసంఘటిత రంగంలో మీరు ఉన్నటువంటి మీరందరూ కూడా సంఘటితంగా ముందుకు వెళ్తూ అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందుగా కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మీరు చెప్పినట్టుగా కార్మికులు ఏ పార్టీ అని కానీ ఏ వర్గం అని కానీ ఏదని కూడా చూడకుండా వారి యొక్క సేవలను నిస్వార్థంగా అందిస్తారు. అదేవిధంగా ఎవరన్నా కానీ ఎవరికన్నా కానీ న్యాయ సహాయం అందించడానికి మన యొక్క న్యాయ సేవాధికారి సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా నిత్యం మీకు ఎదురయ్యేటువంటి దిన కార్యక్రమాల్లో అవ్వచ్చు, లేదంటే మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికన్నా సరే మీకు తెలిసిన వారికి కానీ న్యాయపరమైనటువంటి సహాయం ఎప్పుడు కావాలన్నా మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు ఎలాంటి క్రిమినల్ చర్యల్లో కానీ అలాగే మీకు ఎప్పుడు ఎవరికి క్రిమినల్ విషయాల్లో కానీ సివిల్ విషయాల్లో కానీ ఎలాంటి అవసరాలున్నా డిఎల్ఎస్ఏ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విచ్చేసి మీరు ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందొచ్చు. అలాగే మీలో ఎవరికన్నా సరే కోర్టు కేసుల్లో కానీ లేదంటే కోర్టు వ్యవహారాల్లో కానీ ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా 15100 ఈ నంబర్కి కాల్ చేసి ఉచిత న్యాయ సహాయాన్ని మీరందరూ కూడా పొందొచ్చు. అలాగే మీకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మన యొక్క కోర్టులోని జిల్లా కోర్టు దగ్గర ఉండేటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విచ్చేసి పర్సనల్ గా కానీ లేదంటే ఫోన్లో కానీ మీ యొక్క న్యాయ సహాయాన్ని పొంది మీరు అందరూ కూడా ఈ యొక్క చట్టాలని వీటి యొక్క వివరాలని కూడా తెలుసుకుని మీకు ఏ విధంగా ఈ న్యాయ సహాయం పొందేటువంటి హక్కులు ఉన్నాయో అలాగే న్యాయ సహాయం పొందేటువంటి పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా తెలుసుకుని మీరు మా యొక్క సేవలను ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. 140వ మేడే దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి హక్కుల అణచివేత జరుగుతుంది. ఈ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా 140వ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుకుంటున్నారు. తక్షణం కార్మిక వర్గ ప్రయోజనాలకు నష్టం చేకూర్చేటటువంటి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చికాగో అమరవీరులు పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పని విధానాన్ని పరిశ్రమల్లో ప్రవేశపెట్టారు. ఇది సరైనది కాదు. ఒక మనిషి అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ మేనిఫెస్టో ప్రకారం 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు కుటుంబ సంక్షేమాన్ని చూసుకోవడం కోసం 24 గంటల మేనిఫెస్టోలో చేర్చారు.
ఆ మేనిఫెస్టోలో భారతదేశం కూడా సంతకం చేయడం జరిగింది. ILO ఇచ్చినటువంటి ప్రమాణ పత్రాలకు అనుగుణంగా భారతదేశంలో చట్టాలు తయారు కావాలి. కానీ దురదృష్టవశాత్తు భారత పార్లమెంటు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలను పాటించడం లేదు. దానికి విరుద్ధంగా ఈ రోజున లేబర్ కోడ్లు తీసుకొచ్చి హక్కులు హరిస్తున్నారు, కార్మిక వర్గం హక్కులు. వాటిని రద్దుపరిచి శతాబ్ద కాలం పాటు భారత కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానాల్లో అమలవుతున్నాయో ఆ 29 చట్టాలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.